రాజకీయంగా ఎంత ఎత్తుకెదిగిన ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులు 10 సార్లు అయినా కూడా ఎవరికైనా ఏముంటుందంటే కుటుంబానికి కూడా కొంత ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన వెనకాల కొన్ని వందల కోట్లున్నా, కొన్ని వందల మంది జనాలు ఆదరించినా, కొన్ని వందల మంది మనల్ని విమర్శించినా, మనం ఎంత ఎంపైర్ బిల్ట్ చేసినా కూడా కుటుంబానికి కొంత సమయం ఇవ్వలేకపోవడం అనేది దౌర్భాగ్యం. పాపం మరి వాళ్ళు ఏం పాపం చేసుకున్నారా, ఏం పుణ్యం చేసుకున్నారా, లేకపోతే భారతదేశంలో ఇట్లా ఉంటుందా అనేది పక్కన పెడితే రాజకీయ నాయకుల విషయంలో ఒక పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే కుటుంబానికి సమయం ఇవ్వలేరు, నిజంగా ఇవ్వలేరు. అది వాళ్ళు ఏం చేసుకున్నా కూడా దొరకదు. 100 మంది బయట జనాల నుంచి వెళ్ళి, వేల మంది లక్షల మంది నుంచి వెళ్ళి వీళ్ళు ప్రజాభివందన పొందినా కూడా 100 కోట్లు సంపాదించుకున్నా కూడా నీతిగానే, ఇక అవినీతికి కూడా సంపాదించుకుంటారు, అది వేరే విషయం. వీళ్ళు ఏ స్థాయికి వచ్చినా ఏ పేరు సంపాదించుకున్నా కూడా మనవడికో మనవరాలకో పేరు ఇవ్వలేకపోవడం అనేది దౌర్భాగ్యం. అంటే కొంచెం రిలాక్సేషన్కో కావచ్చు, మనవడి కోసమో కావచ్చు పోతుందనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది ప్రధానంగా. ఇంకొందరు ఏమంటారంటే అక్కడికి పోయి ఏదో సంథింగ్ డీల్స్ చేస్తాడు, కొంచెం ఇంటర్నల్గా కొన్ని చర్చలు జరుపుతూ ఉన్నాడు కేసీఆర్, కావాలనే రాజకీయంగానే ఫారిన్ టూర్కి వెళ్తూ ఉన్నాడు అని ఇంకొందరు అన్నారు. బట్ అటువంటివి వచ్చినాయి కానీ వార్తలు అదైతే కనిపిస్తలేదు. కేవలం మనవడి కోసమో మనవరాలి కోసమే పోతున్నట్టే కనిపిస్తూ ఉంది కుటుంబ నేపథ్యంలోనే. రైట్కి మరి చూడాలి, మరి బయటకు వచ్చిన తర్వాత చెప్తాడా మరి ఎందుకు పోయిండు ఏందనేది. జగన్తో స్నేహం ఉంటూ ఏపీ జలదోపిడికి సహకరించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడికి భరాసా ప్రభుత్వం సహకరించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత భరాసాదే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణకే 500 టీఎంసీలు కావాలని వాదన ప్రారంభించామన్నారు. సరే, వాస్తవానికి నిజంగా 200 టీఎంసీలు సరిపోతాయని వాళ్ళు అన్నమాట వాస్తవమే. కాకపోతే నిజంగా అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జలాలను, నీటిని ఇంకొక రాష్ట్రానికి కట్టుబెట్టే యోచనలో ఈ తెలంగాణ బిడ్డలు ఎవరైనా చేస్తారా? అది వాటెవర్ అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనే పార్టీలు పక్కన పెడితే ఈ ప్రాంతంలో పుట్టిన వాడిగా ఎవడైనా చేస్తాడా అంటే ఇది చేస్తే మాత్రం ఆనికంటే ఇక నీచుడు, నికృష్టుడు ఇంకోడు ఉండడు ఒకవేళ నిజంగా అట్లా చేస్తే. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి ఈ బిడ్డల ఓట్లతో గెలిచి ఈ బిడ్డలకు సేవ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఎవడైనా అసోంటి ఆలోచన చేస్తే, అసోంటి కార్యాచరణకు పాల్పడితే ఇక వాడికి అంతకు మించిన పాపం శాపం ఇంకోటి ఉండదు. మరి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్న మాట, మరి అందులో వాస్తవాలు ఎంతో తెలియదు. సరే, అంటే గతంలో వాళ్ళు 200 టీఎంసీలు సరిపోతాయి అన్నారు, ఇప్పుడు మీరు మినిమం 500 టీఎంసీలు కావాలన్నారు. వాళ్ళు ఒకటన్నారు, వాళ్ళకు మించిన 300 టీఎంసీలు మీరు పెంచిండ్రు, ఇది సంతోషమే, దానికి కాదనం. కాకపోతే కావాలనడం వేరు, కొట్లాడి తీసుకురావడం వేరు. అది నీళ్ళ కాడే కానీ, నిధుల కాడనే కానీ, సంపద కాడనే కానీ, గుళ్ళ కాడనే కానీ, గుళ్ళ సంపద కాడనే కానీ, ఇంక ఏనైనా సరే కావాలే. ఒక మామూలుగా ఒక బెంచ్ వేస్తా, ఒక సెటప్ వేస్తా, ఓ మైక్ పెట్టుకుంటా, ఓ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటా, 500 టీఎంసీలు కావాలి తెలంగాణ, రావాలి 500 టీఎంసీలు, ఎట్లా రావో నేను చూస్తా అని ఒక 3 డైలాగులు చెప్పి పేపర్లో ఒక మెయిన్ స్టేట్మెంట్ పెద్దగా వేయించి మెయిన్ ఎడిషన్లో ప్రచారం చేసి ఓ 4 హోర్డింగ్లు కట్టేసి ఓ 2 వాట్సాప్లో వీడియోలు క్లిప్స్ ఎడిట్ చేసి షేర్ చేసేస్తే సరిపోదు కదా. కావాలి అనడం వేరు, కొట్లాడి తేవడం వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. అది బీఆర్ఎస్ అయినా, లేకపోతే కాంగ్రెస్ అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, రేపు ఇంకెవరు వచ్చినా కూడా కావాలి అని అనడం వేరు, కొట్లాడి తీసుకురావడం వేరు. మీకు అధికారాన్ని అంటగట్టింది ఎందుకంటే ఉట్టిగానే ఈ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే గెలిపించి ఒక 4 రోడ్లు వేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ పని చేయకపోతే వాటర్ సప్లై కొంచెం మంచిగా చేయించి, ఊర్లో ఏదైనా ఫిల్టర్ ఖరాబ్ అయితే ఓ 2-2.5 లక్షలు పెట్టి ఫిల్టర్ చేయించి, అప్పుడప్పుడు క్యాన్లు పాతగా అయిపోతే క్యాన్ల పంపిణీ చేసి, ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టించి, బోనాలకు దుర్గమ్మ గుడి కాడికి పోయి ఆడ పూజారులకు వాళ్ళకు వీళ్ళకు పెద్ద మనుషులకు 500 చేతులు పెట్టి గిందుకు కాదు కదా ఎన్నుకుంది. గిట్లో నీళ్ళ సమస్య ఉంటుంది, గట్లో పంట సమస్య ఉంటుంది, గట్లో రైతులకు సమస్య ఉంటుంది. ఒక వ్యక్తిని ఎన్నుకోవడం వెనుక కొన్ని వందల సమస్యలు దాగుంటాయి. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని సాల్వ్ చేస్తారని బిలీవ్ చేసి ఉంటారు కదా. అంటే ఎవరికైనా సరే ఖచ్చితంగా చెప్పాలి. ఈ సందర్భంలో కనుక చెప్తా ఉన్నా.